హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, నేనైతే ఇలా ట్రై చేశాను. మీకు నచ్చితే చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది. దీని ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని చెప్పి ఒక న్యూ మోడల్ హ్యాండ్ ట్రై చేస్తున్నాను. దాని ట్రై చేసి చూడండి. నా ఛానల్ కొత్తగా చూసారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది. ఇదిగోండి, ఇటు 10, ఇటు 3.5 మార్కులు తీసుకున్నాను. ఇటు వచ్చేసి 5 ఇంచున్నర కుట్లకు, ఇదిగోండి ఇక్కడ 7, అలాగే ఇంచున్నర కుట్లకు. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేనైతే 3 కాడ మార్కింగ్ చేసుకున్నానండి. మీరు కూడా అలాగే మార్కింగ్ చేసుకోండి. స్ట్రేట్గా ఇలా లైన్ వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి 12 అంటే 1.5 కాడ మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, 1.5 మార్కింగ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే నీట్గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా తీసుకున్నాక దేనికి ఇది పట్టి ఇదిగోండి, దీనికి వచ్చేసి చూడండి, దీని పొడవు వచ్చేసి 16, అంటే వెడల్పు వచ్చేసి 16, పొడవు వచ్చేసి 13 తీసుకున్నానండి. చూడండి, దీనికి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇదిగోండి, ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 3 కాడ ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. అంటే ఒకటి ఇట్లా మార్కింగ్ గుర్తు పెట్టుకోవడానికి పెట్టుకోండి. ఇదిగోండి, ఇలా రెండు కచ్చికలు అయితే ఇలా పెట్టుకోండి. ఇటు 3, ఇటు సెంటర్ మార్కింగ్ చేసుకున్నానండి. స్టిచ్చింగ్కి అయితే చూస్తాను, స్టిచ్చింగ్ వీడియో అయితే చూస్తాను రండి. చూడండి, పిక్చర్ పెట్టానని కామెంట్ అయితే చేయకండి. నేను ఇది ప్రస్తుతానికి ఏది ఉంటే అది పెట్టేశాను. చూడండి, ఇప్పుడు ఇదిగోండి, ఇలా తీసి ఇలా ఇదిగోండి ఇలా పెట్టేసేయండి. నేను ఎలా అయితే పెట్టానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టేసేయండి.
నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కామెంట్ చేయండి అలాగే ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో అనేసి. ఇప్పుడు సేమ్ ఇదైతే ఎలా స్టిచ్చింగ్ చేస్తామో సేమ్ ఇది కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి. ఇలా స్టిచ్ చేశాక నేనైతే లైనింగ్ ఉంది కదండి దానిపైన పేపర్ పెట్టి దాన్ని ఇలా కట్ చేశాను. చూడండి ఇలా తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పేపర్ వేసి మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మొత్తం స్టిచ్చింగ్ చేశాక చూపిస్తాను. మొత్తం ఇలా చూడండి. ఇప్పుడు దీనికి మనం లైనింగ్ అయితే అప్లై చేద్దాము. ఇదిగోండి లైనింగ్. లైనింగ్ వేసుకున్నప్పుడు చూస్తానండి. మొత్తం స్టిచ్ చేసుకోండి చుట్టూరా. ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మొత్తం లైనింగ్ అయితే అప్లై చేస్తాను కదా. దీనికి మనం కింద పార్ట్ కుట్టుకుందాం. చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని ఇలా స్టిచ్ చేయాలి. దీన్ని ఇలా అనేసి ఇలా లోపలికి పెట్టేసేయండి. పెట్టి ఒక కుట్టు వేసుకోండి. చూడండి, నేనైతే ఇవి కొసాలు ఇట్లా ఫోల్డింగ్ చేస్తున్నాను. చూడండి, సేమ్ అలాగే లైనింగ్ కూడా మలుచుకోవాలి.
ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఎలా మలిచాను సేమ్ అలాగే ఇది కూడా ఇలా కొద్దిగా ఫోల్డింగ్ చేసుకోండి. చూసారు కదండి, నేను యుతల సేమ్ ఇలా మలిచాను కదా. ఇప్పుడు లైనింగ్ అయితే దీని కింద ఇలా పెట్టేసేయండి. సెంటర్ చేసి ఇలా పెట్టినాక ఇప్పుడు దీనిపైన ఇలా కుట్టు వేసుకురావాలి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ తీసేసేయండి. లైనింగ్ కుట్టు వేసుకోవాలి. చూడండి, సెంటర్ అయితే ఇక్కడైతే సెంటర్ ఉందో దానికి పెట్టేసేయండి. ఇలా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టేసి ఇలా స్టిచ్ చేయండి. నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో సేమ్ అలానే ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇతర పక్క వేయండి. స్టిచ్ వేసాక ఇప్పుడు ఈ పార్ట్ని ఇక్కడ పెట్టేసేయండి. సేమ్ నేను ఇప్పుడు ఎలా అయితే వేసానో సెంటర్ చూసి అలానే స్టిచ్ వేయండి. ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చిందో చూడండి. ఫైనల్ లుక్ చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్తుంది.